హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చానండి. ఈరోజు స్పైసీ వంటకం వచ్చేసి రొయ్యి పొట్టు కారం అండి. ఇది అద్భుతమైన కారం అనమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉంటుంది ఈ కారము. కానీ అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశలో కూడా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, వదిలిపెట్టరు అనమాట. అంత బాగుంటుంది ఈ రొయ్యి పొట్టు కారం వచ్చేసి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో నేను చేసినట్టు చేసుకోండి. ఏం చక్క మీ ఇడ్లీలోకి వేడివేడి అన్నంలోకి తినచ్చు అనమాట. ఎప్పుడు ఒకే రకమైన చట్నీ చేసుకున్నప్పుడు మనకు బోర్ కొడుతుంది కదండి, అలాగే కారం కూడా. అప్పుడు ఇలా రొయ్యి పొట్టు కారం చేసుకొని వేడివేడి ఇడ్లీలోకి అలాగే దోశల్లో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని రొయ్యి పొట్టు అంతా వేసుకున్నాను. ఇది నేను ఒక 100 రూపాయల రొయ్యి పొట్టు అనేది తీసుకున్నాను. ఈ రొయ్యి పొట్టునంతా మనం ఇప్పుడు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అడుగు నుంచి తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడిపోకూడదండి. మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రొయ్యి పొట్టు మాత్రం చాలా శుభ్రంగా ఉందండి, ఇసుక లేకుండా ఉంది. మా చిన్నప్పుడైతే రొయ్యి పొట్టులో బాగా ఇసుక అనేది వచ్చేది. అమ్మ వాళ్ళు చాలా శుభ్రంగా నీట్గా ఇసుక లేకుండా శుభ్రం చేసి రొయ్యి పొట్టు కారం అనేది నూరేవాళ్ళు. ఇప్పుడైతే ఇసుక లేని రొయ్యి పొట్టు అమ్ముతున్నారండి. మనం తెచ్చుకొని చక్కగా ఇలా కారం కొట్టేసుకోవటమే. కొద్దిగా శ్రమ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా బాగా వేగాలి రొయ్యి పొట్టు. మాడిపోకుండా మనం వేయించుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మాడిపోకుండా మనము బాగా వేయించుకోవాలి. ఇలా పట్టుకుంటే రొయ్య అనేది తునిగిపోవాలి. ఇంకొంచెం వేగితే సరిపోతుందండి. ఈ వీడియోలో నేను రొయ్యి పొట్టుని ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా వీడియో అనేది తీసానండి. ఇప్పుడైతే రొయ్య బాగా వేగిపోయింది రొయ్యి పొట్టు అనేది. ఇప్పుడు నేను ఇలా శుభ్రం చేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఇలా నలుపుకుంటూ శుభ్రం చేసుకోవాలండి. ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత చాట్లో వేసుకొని మనం ఇలా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇది కొద్దిగా వేస్ట్ పోయిందండి. మనం శుభ్రం చేసుకున్న తర్వాత వచ్చిన రొయ్యి పొట్టు కూడా చూపిస్తాను. ఇది మనం శుభ్రం చేసుకున్న తర్వాత వచ్చిన రొయ్యి పొట్టు అనమాట. ఇప్పుడు రొయ్యి పొట్టు కారం నూరేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ధనియాలు వేసుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకున్నాను. ఒక గుప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనె అనేది ఉండకూడదండి, ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి. నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను.
ఇప్పుడైతే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. రొయ్య పొట్టు కారానికి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇవి 50 గ్రాముల పైనే ఉంటాయి ఎండుమిరపకాయలు. ఇవి కూడా నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. రొయ్య పొట్టు కారంలోకి 2 చున్నులపాయ రెబ్బలు కూడా తీసుకున్నానండి. 2 పాయలు కూడా తీసుకున్నాను. ఇవైతే బాగా వేగిపోయినాయి. ఇవి చల్లారిన తర్వాత రోట్లో కానీ ఒక మిక్సీలో కానీ వేసుకొని మనం మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా రొయ్య పొట్టు వేసుకొని ఇది కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. అంతేనండి, రొయ్య పొట్టు కారం, గుమగుమలాడే రొయ్య పొట్టు కారం రెడీ అయిపోయిందండి. నేనైతే కొంచెం బరగ్గా అనేది పొడి చేసుకున్నాను. అంతేనండి, రొయ్య పొట్టు కారం రెడీ అయిపోయిందనమాట. వేడి వేడి అన్నంలో ఇలా రొయ్య పొట్టు కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వేడి వేడి దోశల్లోకి ఇలా రొయ్య పొట్టు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.